ఇప్పుడు అలాగే వీటితో పాటు నేను పర్సనల్గా కూడా చూసింది ఏంటంటే కనుక 2019-20 టైం ఎప్పుడైతే యాదగిరి టెంపుల్ డెవలప్ అయిందో అక్కడ ఉన్నటువంటి ఆటో వాళ్ళు ఆల్మోస్ట్ 1 year వరకు అక్కడ ధర్నా చేయడం జరిగింది. ఆ సమస్య మీద మీరు తీసుకున్న నిర్ణయం ఏంటి? వాళ్ళు ఈ నిర్మాణం జరుగుతున్న సమయంలో అప్పుడున్న ఈవో గీతారెడ్డి గారు ఏమైనా ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి ఆటోలను పైకి రానియొద్దు అని చెప్పి తను నిషేధం పెట్టినారు. నిషేధం పెడితే నేను కూడా లేదమ్మా వాళ్ళు ఉపాధి కోల్పోతారు, భవిష్యత్తులో ఆగమైపోతారు, ఆటోలు కొందరు లోన్ తీసుకొని తెచ్చుకున్నారు, మరి ఆ లోన్ అయితే కట్టాలి కదా, బ్యాంకులో అయితే కట్టాలి కదా, వాళ్ళు ఆగమైపోతారని చెప్పి ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినాను. కొంచెం ఆమెది ఒంటెద్దు పోకడు ఉండేది. నేను ఒక నిర్ణయం తీసుకున్నాక మళ్ళీ వెనక్కి తగ్గను, అట్లాంటి మనస్తత్వం ఆమెది. సో అయినప్పటికీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాను, సీఎం గారి దృష్టికి, అదే కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళాను. వారు సరే మాట్లాడదామన్నారు ఫస్ట్ కలిసినప్పుడు. తర్వాత రెండోసారి వారు గుట్ట మీదకి వచ్చినప్పుడు డైరెక్ట్గా మళ్ళీ అయితే నేను గుర్తు చేసే లోపలే మరి ఎవరేం చెప్పినారో తెలియదు, వారే నన్ను పిలిచినారు. పిలిచి ఏందమ్మా సునీత, ఆటో వాళ్ళ గురించి నువ్వు అంత బాధపడుతున్నావు ఎందుకు అన్నారు. మరి ఉపాధి కోల్పోతున్నారు కదా సార్ అంటే ఏదో ఒకటి చేద్దాం, ఏం తొందర ఉన్నది, ఏదో ఒకటి చేద్దాం, ఎందుకు తొందరపడుతున్నావు అంటే ఇప్పుడు గడవడం కష్టం ఉంది సార్ వాళ్ళకు అని అన్నాను నేను. అనగానే కొంచెం గట్టిగానే గదిలిసింది. ఓ పని పోతే ఇంకో పని వెతుక్కుంటారమ్మా, ఓ కంపెనీ వద్ద అయితే ఇంకో కంపెనీ పని చూసుకుంటారు కదా, చేద్దాం, వాళ్ళకు కూడా ఏదో ఒకటి చేద్దాం, నువ్వు తొందరపడకు, అట్లా మొండిపట్టు పడితే ఎట్లా అన్నారు నన్ను. సరే అప్పుడున్న పరిస్థితులు, వారికి ఉన్న ప్రెషరు, గీతారెడ్డి గారు వైటీడీఏ కిషన్ రావు గారితో చెప్పేయడం, అస్సలు ఆటో వద్దని చెప్పండి సార్కి అని చెప్పి, ఇట్లాంటివన్నీ నాకు తర్వాత తెలిసినాయి. సో కేసీఆర్ గారు కూడా ఏంటంటే నిర్మాణంలో ఉన్నప్పుడు అక్కడ గీతారెడ్డి గారిది కీలకమైన పాత్ర ఉంటుంది, ఈవో గారిది 24/7 వాళ్ళకి అదే పని, నాకు అది ఒక్కటే పని ఉండదుగా. సో అట్లా వారిని నమ్మినారు కాబట్టి వారి మాటల్ని కొంత పరిగణలోకి తీసుకున్నట్టున్నారు. అందుకనే వద్దమ్మా ఇప్పుడు అవసరం లేదు అన్నారు. అదే మాట నేను అంతే సార్ ఎట్లా చెప్పినారో అదే ముచ్చట నేను ఆటో కార్మికులు నా ఇంటి ముందుకు వచ్చి ధర్నా చేసినారు. చేస్తే వాళ్ళకు క్లియర్గా చెప్పిన నేను మీకు సాయం చేయాలని నాకున్న పరిస్థితి ఇప్పటికి అర్థం చేసుకోండి, నిర్మాణంలో ఉంది కాబట్టి నిర్మాణం అయిన తర్వాత మనం పైకి వెళ్ళే ప్రయత్నం చేద్దామని చెప్పి ఇప్పటికిప్పుడు నష్టపోకుండా ఉండడానికి గుట్ట చుట్టూ రోడ్ అయిపోయింది అప్పటికి. సో గుట్ట చుట్టూ మీరు మీ ఆటోలు నడుపుకోండి అని చెప్పినాను.